స్వామివారికి సాక్షాత్ పరమేశ్వరుడికి ఆవాహనంగా 2 అక్షతలు అంటే శ్వేతాక్షతలు తెల్లక్షతలు లేదా 2 పుష్పాలు పట్టుకోండి. ధ్యాయామే 2 పుష్పాలు చేతితో పట్టుకోండి. మధ్యలో మాట్లాడకుండా చక్కగా ఉంటే ఆ ఫోన్ కూడా కొంచెం సైలెంట్లో పెట్టుకోండి అమ్మా. ధ్యాయామి ఆవాహయామి స్వామివారిని ఆవాహన చేయండి. ఆ పేపర్ మీద దగ్గర ఉన్న ఫోటో దగ్గర ఉన్నటువంటి ఫోటో మీదకి వేయండి. ఆ పుష్పాలు కానీ నక్షత్రాలు కానీ సింహాసనం ఆ పేపర్ మీద 2 చేతులు కానీ కుడి చేయి కానీ అలా వేసి నమస్కారం చేసుకుని సింహాసనం స్వామి వచ్చి కూర్చొని ఆయన సింహాసనం సమర్పయామి. నీళ్ళు చుక్కలు చూపించి ఆకులో వదిలిపెట్టండి. కాలు కడుక్కొని ఆయన పాదయోహ భాగ్యం సమర్పయామి. హస్తయోహ అర్ఘ్యం సమర్పయామి. ముఖేరాచమనయం సమర్పయామి. శుద్ధోదక స్నానం అలా శిరస్సున నీరు చుక్కలు జరండి. ఆపోహిష్టామయో భవస్థాన భౌర్జాధాన మహేరణాచక్షసేవస్వరమోర్దహాస్య భాజే దేహన ఉషదేరో మాతరహాస్మ అరంగమామోయస్యక్షయా జన్మదాపో జనేధా జనః జాగ్రత్త. శుద్ధోదక స్నానం సమర్పయామి. అమ్మ ఓం నమ శివాయ తప్ప ఇంకో మాట ఏమీ రాకుండా దయచేసి మధ్యలో, ఎందుకంటే మీరు పూజ మొదలు పెట్టేశారు, స్వామిని ఆహ్వానం చేశారు, ఇంకా మధ్యలో మాట్లాడొద్దమ్మా. ఒక్కొక్కరుగా నేను పిలుస్తాను, ఒక్కొక్కరుగా వచ్చి చక్కగా ఇందులో పంచామృతాలు అన్ని రకాలు కలిపాము. అవన్నీ స్వామివారికి అభిషేకం. మీరు ఒకసారి రావండి. కమల కుమార్ గారు మీరు అయ్యా మగవారు వచ్చాను ముందులాగా. బాబుజీ గారు సూర్యబాబు గారు రండి ఇలాగా. అయ్యా లోపలికి రండి ఇలాగా. అమ్మ కొంచెం వాళ్ళకి దారి ఇచ్చానమ్మా వచ్చే వాళ్ళకి. మగవారు వచ్చాను బాబు వరుసగా ముందుగా. అయ్యా ఓం నమ శివాయ అందరూ కూడా చెప్పనమ్మా. ఓం నమ శివాయ, అరుణాచల శివాయ, నమో